now let us discuss about the due diligence which one needs to take care when investing into the IPOs. సో ఆల్రెడీ మీ అందరూ కూడా ఎంబీఏ స్టూడెంట్స్ కాబట్టి ఒక కంపెనీ ఐపీఓకి వచ్చేటప్పుడు తీసుకునేటువంటి స్టెప్స్ ఏంటి, ప్రోటోకాల్స్ ఏంటి, వాళ్ళు చేసేటువంటి ఫైలింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి మీకు డీటెయిల్డ్ గా తెలిసే ఉంటుంది. కాబట్టి ఐ నీడ్ నాట్ గో ఇన్ డెప్త్ అబౌట్ ది process of IPO or what is the meaning of an IPO, how does the IPO ప్రాసెస్ కానీ మెకానిజం అంతా కూడా ఎట్లా జరుగుతుంది అనేటువంటిది ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ దట్ మచ్ టు యూ. అయితే ఇప్పుడు మనం ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటిది విల్ ట్రై టు డిస్కస్ దాట్. సో ఇక్కడ మేజర్ 2 రీజన్స్ ఏంటి అంటే వై యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్ టాపిక్ ఈస్ వన్, యు ఆర్ అన్ ఎంబీఏ ఫైనాన్స్ స్టూడెంట్స్, అంటే మీలో చాలా మంది ఎంబీఏ ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు. అండ్ బీయింగ్ ఎన్ ఎంబీఏ స్టూడెంట్, సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఆల్ టు అండర్స్టాండ్. సెకండ్, మీరు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ ప్రయారిటీలో ఏంటి అంటే డ్యూ డిలిజెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ విచ్ వన్ నీడ్స్ టు కన్సిడర్. సో ఇప్పుడు అందులో మీరు చాలా మంది ఫైనాన్షియల్ సర్వీసెస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటి అంటే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ లేదంటే ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ కన్సిడర్ చేయాల్సినటువంటి విషయాల్లో ఇదొకటి అనమాట. సో వాట్ ఆర్ ద డూస్ అండ్ వాట్ ఆర్ ద డోంట్స్ అనేటువంటిది ఇట్ షుడ్ బి లైక్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. సో దాంట్లో ఫస్ట్ పార్ట్ కింద మనం చూసుకుంటే ఏదైనా కంపెనీలో అంటే వచ్చినటువంటి ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో చూస్తే కంపెనీ ఏదైతే సెబీకి కానీ ఎక్స్చేంజెస్ కానీ ఇచ్చినటువంటి ప్రాస్పెక్టస్ ఏవైతే ఉందో, అంటే అది వాళ్ళ వెబ్సైట్ లో ఉంటుంది, సెబీ తాలూకా వెబ్సైట్ లో ఉంటుంది, ఎక్స్చేంజెస్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి ఆ కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ తాలూకా హిస్టరీ ఏంటి, మేనేజ్మెంట్ ఎవరు, సో వాళ్ళు ఇంతకు ముందు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏంటి, ఇప్పుడు రేస్ చేస్తున్నటువంటి ఐపీఓ అమౌంట్ ద్వారా వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళకి ఎగ్జిస్టింగ్ అప్పులు ఏమైనా తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారా, లేదంటే ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్ ఎవరైనా ఎగ్జిట్ అవుతున్నారా, లేదంటే కంపెనీ తాలూకా బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారా ఏంటి అనేటువంటిది యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఇంకా ఇన్ డెప్త్ గా వెళ్ళి మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే, ఎందుకంటే ఇన్ఫాక్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ క్యాన్ గివ్ దిస్ యాజ్ అ టాస్క్ టు ది స్టూడెంట్స్, సో దట్ ఇప్పుడు రీసెంట్ గా రాబోతున్నటువంటి ఐపీఓస్ తాలూకా ప్రాస్పెక్టస్ అన్నిటిని కూడా డౌన్లోడ్ చేసి స్టూడెంట్స్ క్యాన్ డూ దిస్ యాజ్ అ ప్రాజెక్ట్ వర్క్ ఆల్సో. ఎందుకంటే అట్లాగే ఇంటర్న్షిప్స్ కి చేయాల్సినటువంటిది కావచ్చు, లేదంటే థర్డ్ సెమిస్టర్ లోనో సెకండ్ సెమిస్టర్ లోనో చేయాల్సినటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో, సో ఫ్యాకల్టీ మెంబర్స్ క్యాన్ గివ్ దిస్ యాజ్ అ వన్ ఆఫ్ ది వర్క్ టు ది స్టూడెంట్స్, సో దట్ ఏవైతే రాబోతున్నటువంటి ఐపీఓస్ ఉన్నాయో ఐపీఓస్ తాలూకా ప్రాస్పెక్టస్ ని అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్ అంటే స్మాల్ ఇన్ఫర్మేషన్ కింద కావచ్చు, లేదంటే ఒక 500-600 పేజీల తాలూకా ప్రాస్పెక్టస్ కావచ్చు. సో అట్లీస్ట్ స్టూడెంట్స్ నీడ్ టు స్టార్ట్ రీడింగ్ దాట్ సో దట్ దే కెన్ అండర్స్టాండ్ దాట్. అండ్ ఇన్ఫాక్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా చదవగలిగితే కనుక దెన్ దట్ విల్ బి అ గ్రేట్ యూస్ఫుల్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ అండ్ మూవ్ టువర్డ్స్ ది ఐపీఓ ఇన్వెస్టింగ్. సో ఇప్పుడు ఇందులో మీరు ఏంటి చూడాలి అనేటువంటిది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా చూసుకుంటే ఈ ఐపీఓ తాలూకా అమౌంట్ వాళ్ళు ఏం చేయబోతున్నారు, ప్రాబబ్లీ డెట్ ఎదురుంటే డెట్ ఏమైనా తగ్గించుకోవడానికి చూస్తున్నారా, లేదంటే ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్ అమ్ముతున్నారా, లేదంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వాడుతున్నారా, ఇంకేదైనా పర్పస్ కోసం వాడుతున్నారా ఏంటి అనేటువంటిది యూ నీడ్ టు అండర్స్టాండ్ యాజ్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి కంపెనీ తాలూకా బిజినెస్ ఇంతవరకు ఎట్లా రన్ అయింది, వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. అసెట్స్ కావచ్చు, లయబిలిటీస్ కావచ్చు, క్యాష్ ఫ్లోస్ కావచ్చు, సో ఇన్కమ్ జనరేటింగ్ టెక్నిక్స్ ఏమున్నాయి, వాళ్ళ తాలూకా సప్లయర్స్ ఎవరు, కస్టమర్స్ ని ఆన్బోర్డ్ చేయడానికి వీళ్ళు వాడుతున్నటువంటి టాక్టిక్స్ ఏంటి, వాటి తాలూకా కాస్ట్ ఏంటి, ఎంప్లాయీస్ తాలూకా కాస్ట్ ఏంటి. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ఫండమెంటల్ అనాలిసిస్ అనేటువంటి చేయగలిగితే మీకు కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేటువంటి నిర్ణయానికి మీరు ఈజీగా రాగలుగుతారు. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎట్ వాట్ ప్రైస్ టు ఇన్వెస్ట్ అండ్ హౌ మచ్ టు ఇన్వెస్ట్. ఫస్ట్ ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టాలా వద్దా అనేటువంటిది మీరు డిసైడ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది పాయింట్. నెక్స్ట్ వచ్చేటప్పటికైతే కనుక రీసెంట్ అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసుకుంటే కనుక సుమారు 1 lakh crore వర్త్ ఆఫ్ మనీ ఈస్ బీన్ రేస్డ్ బై కంపెనీస్. చాలా వరకు ఫిన్టెక్ కంపెనీస్ కావచ్చు, అగ్రిగేటర్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కావచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ వాటిల్లో ప్రాఫిట్స్ ఇచ్చినటువంటి కంపెనీస్ ఉన్నాయి, లాసెస్ ఇచ్చినటువంటి కంపెనీస్ ఉన్నాయి. వాటిల్లో వాల్యుయేషన్ మెథడ్స్ వాడడం, న్యూ ఏజ్ వాల్యుయేషన్ మెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాడడం జరిగింది క్లియర్ గా చూసుకుంటే. ఎస్పెషలీ టెక్నాలజీ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో వాటి కోసం వచ్చేటప్పుడు అయితే న్యూ ఏజ్ వాల్యుయేషన్ మెట్రిక్స్ అని చెప్పేసి అంటాం.
ఇట్ ఈస్ లైక్ రెవెన్యూ పర్ కస్టమర్ ఏంటి అనేటువంటిది, తర్వాత న్యూ బిజినెస్ యాడెడ్ ఫ్రమ్ దట్ కస్టమర్ అనేటువంటి విషయాలు కావచ్చు. సో కస్టమర్ సస్టైనబిలిటీ ఎంతవరకు ఉంది ఏంటి అనేటువంటి మెట్రిక్స్ అనేటువంటి కొత్త కొత్త ఫండమెంటల్ పారామీటర్స్ అనేటువంటివి, ఆల్ దీస్ పారామీటర్స్ ఆర్ నాట్ న్యూ ఇన్ ద సిస్టమ్, దే ఆర్ ఆల్రెడీ evaluated in developed economies. So developed economies like US లో కావచ్చు, UK లో కావచ్చు, ఇటువంటి పారామీటర్స్ ని వాడి కంపెనీస్ ని ఎక్స్చేంజెస్ మీదకి లిస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ది న్యూ ఏజ్ వాల్యుయేషన్ మెథడ్స్ ఆల్సో. సో ట్రెడిషనల్ గా ఉండేటువంటి ఫ్రీ క్యాష్ ఫ్లో టు ది ఎంటర్ప్రైజెస్, తర్వాత ఫ్రీ క్యాష్ ఫ్లో టు ది ఫర్మ్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెకానిజం కావచ్చు, డివిడెండ్ డిస్కౌంట్ మోడల్ లాంటివి కాకుండా, ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్ మెథడ్ లాంటివి కాకుండా, ఈ న్యూ ఏజ్ కంపెనీస్ ని వాల్యుయేట్ చేయడానికి కావాల్సినటువంటి ఫండమెంటల్ వాల్యుయేషన్ టెక్నిక్స్ కూడా అట్లీస్ట్ ద స్టూడెంట్ షుడ్ బి వెల్ అవేర్ ఆఫ్ దాట్. నెక్స్ట్ వచ్చేటప్పటికైతే కనుక అవాయిడ్ మేకింగ్ డెసిషన్ బేస్డ్ ఆన్ ది గ్లాసీ అడ్వర్టైజ్మెంట్స్. సో చాలా మంది చేసేది మిస్టేక్ ఏంటి అంటే కనుక, ఈ కంపెనీ చాలా యాడ్లు ఇస్తున్నది కాబట్టి చాలా రెవెన్యూస్ వస్తున్నాయేమో, లేదంటే చాలా కస్టమర్ బేస్ ఎక్కువ ఉందో, చాలా బ్రాండింగ్ ఎక్కువ ఉందో, మార్కెటింగ్ ఎక్కువ ఉందో అని చెప్పేసి సో చాలా మంది డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాగా తెలిసిన కంపెనీ వేరు, అండ్ అట్ ద సేమ్ టైం బాగా పర్ఫామ్ చేయగలిగే కంపెనీ వేరు. సో ఈ రెండింటి తాలూకా డిఫరెన్స్ అనేటువంటిది మీరు అండర్స్టాండ్ చేసుకుంటే కనుక, definitely you will not lose money in the IPOs, and there is a high probability that you will make money into the IPOs. సో ఇది ప్రత్యేకించి మనం ఎందుకు చెప్తున్నాం అంటే కనుక, సో రీసెంట్ గా వచ్చినటువంటి ఐపీఓస్ లో హైయెస్ట్ వాల్యుయేషన్స్ ఇవ్వడం, బాగా పేరు ఉంది కదా అని చెప్పేసి ఆ పేరుని ఎన్కాష్ చేసుకోవడానికి ట్రై చేయడం, దాని తర్వాత సెబీ అనేటువంటిది కొన్ని రెస్ట్రిక్టెడ్ నార్మ్స్ తీసుకురావడం, తర్వాత రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ లో ఐపీఓ తాలూకా ప్రాసెస్ లో కావచ్చు, ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా స్టేక్స్ ని తగ్గించడానికి కానీ, వాల్యుయేషన్ మెథడాలజీస్ లో సెబీ ఎంటర్ అవ్వడం, సెబీ గైడ్ లైన్స్ ఇవ్వడం కూడా మనం చూసాం. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ బాగా బ్రాండెడ్ ఉన్నటువంటి కంపెనీ అయితే కనుక బాగా పర్ఫామ్ చేస్తుంది అనేటువంటి అర్థం అయితే కాదు. సో వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ది క్యాపిటల్ మార్కెట్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ ద క్యాపిటల్ గ్రోత్. సో కంపెనీలో అనుకున్నటువంటి స్థాయి కన్నా ఎక్కువ గ్రోత్ వచ్చేటువంటి అవకాశం ఉంటే, దెన్ మార్కెట్స్ విల్ రివార్డ్ దట్ విత్ ఎ హ్యూజ్ రిటర్న్స్. సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికైతే కనుక యూజ్ ఏఎస్బిఏ ప్రాసెస్ ఫర్ అప్లైయింగ్ ఐపీఓస్. సో ఒకప్పుడు ఏంటంటే ఐపీఓస్ లో అప్లై చేయడానికి ఫిజికల్ ఫార్మ్స్ అనేటువంటిది ఫిల్ చేయాల్సి వచ్చేది, చెక్స్ ఇవ్వాల్సి వచ్చేది. దాన్ని ఏంటంటే మళ్ళీ బ్రోకర్ దగ్గరికి తీసుకొచ్చి ఆ ఫామ్ సబ్మిట్ చేయాల్సి వచ్చేది. బ్రోకర్ ఏమో ప్లాట్ఫామ్ లో అప్లై చేయడం, తర్వాత ఏంటంటే మీ తాలూకా అప్లికేషన్ సబ్స్క్రైబ్ అయినా లేదంటే రిజెక్ట్ అయినా కూడా మీ అమౌంట్స్ అనేటువంటిది రావడానికి చాలా లెందీ ప్రాసెస్ అనేటువంటిది ఉండేది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే కనుక ప్రతిదీ ఆన్లైన్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి, మీకు ఉన్నటువంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు, లేదంటే యూపీఐ మెకానిజం ద్వారా కూడా మీకు ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, భీమ్ కానీ, సో ఈ వేటిల్లో మీకు యూపీఐ ఐడి ఉన్నా కూడా యూ కెన్ అప్లై ఫర్ ఐపీఓ. సో వీటి వల్ల ఉండేటువంటి మేజర్ బెనిఫిట్స్ ఏంటి అంటే, అపార్ట్ ఫ్రమ్ ది ఫిజికల్ ప్రాసెస్ తో కంపేర్ చేసుకుంటే, ఈ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో ఉండేటువంటి అప్లికేషన్ ప్రాసెస్ లో వన్ ఈస్ ద ట్రాన్స్పరెన్సీ, రెండోది ఏంటి అంటే స్పీడ్. సో ద వే విచ్ యూ గెట్ యువర్ రిఫండ్స్ కావచ్చు, అమౌంట్స్ అనేటువంటిది మీ అకౌంట్ లోనే ఉండడం, తర్వాత వాటిని బ్లాక్ చేయడం అనేటువంటిది, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ ఇన్ నేచర్. సో హ్యూజ్ లెబోరియస్ వర్క్ ఏదైతే ఉందో, పేపర్ అప్లికేషన్స్ ఫిల్ చేయడం, తర్వాత చెక్స్ డీడీస్ తీయడం, ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి, సో మీరు ఏదైనా అప్లై చేసేటప్పుడు it has become very easy for people to invest. So that is one of the reason why most of the young investors, especially కొత్త తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో 20 years నుంచి 30 years మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా రీసెంట్ గా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, కేవలం ఐపీఓస్ కోసం మాత్రమే డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కూడా చూసాం మనం. సో చాలా పెద్ద పెద్ద ఐపీఓస్ రావడం జరిగింది, ఫండ్స్ అనేటువంటిది రేస్ చేయడం జరిగింది. ఆ ఫండ్స్ రేజింగ్ అంటే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో, సో దీస్ పీపుల్ హ్యావ్ ఓపెన్డ్ ది డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్. సో ఒకప్పుడు పాత వాళ్ళకు కూడా వాళ్ళకి ఏంటంటే, ఎంతసేపు మేము పాత పద్ధతిలోనే ఉన్నాం కాబట్టి మేము ఈ పేపర్స్ ఫిల్ చేస్తాము, ఈ చెక్ తీసుకెళ్ళి నియరెస్ట్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి మేము అప్లికేషన్ ఇస్తే కనుక దే విల్ అప్లై ఫర్ ది ఐపీఓ అనేటువంటి ప్రాసెస్ లో ఉండేవాళ్ళు వాళ్ళు. అటువంటి దాని నుంచి వీ హ్యావ్ మూవ్డ్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ టువర్డ్స్ ది ఆన్లైన్ ప్రాసెస్.
సో కంప్లీట్ గా మొత్తం ఆన్లైన్ కింద అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ప్రాబబ్లీ ఫిజికల్ అప్లికేషన్స్ విల్ గెట్ రిమూవ్డ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ బి హ్యావింగ్ completely online process where a client himself can apply it from his mobile app కావచ్చు లేదంటే వెబ్ అప్లికేషన్ ద్వారా కావచ్చు. సో దట్ సార్ట్ ఆఫ్ చేంజెస్ వీఆర్ లుకింగ్ అవుట్. సో ఇంతవరకు మనం డూస్ గురించి మాట్లాడుకున్నాం. లెటెస్ట్ డిస్కస్ అబౌట్ ద డోంట్స్ ఆఫ్ వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ది ఐపీఓస్. సో ఇప్పుడు రాబోయేటువంటి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐపీఓ విచ్ ఇస్ ఆల్రెడీ లైన్డ్ అప్, దాంతో పాటు ఇంకొన్ని ఐపీఓస్ కూడా లైన్ అప్ అయి ఉన్నాయి. సో టోటల్ మనీ విచ్ ఈస్ లైక్లీ టు బి రేజ్డ్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ టెంటేటివ్లీ is approximately more than 1.25 lakh crores. సో అందులో ఒకటి గవర్నమెంట్ తాలూకా పెద్ద ఐపీఓ ఒకటి లైన్ అప్ అయి ఉంది. తర్వాత మేజర్ ఐపీఓస్ అంటే బాగా తెలిసినటువంటి కంపెనీస్ తాలూకా ఐపీఓస్ కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అటువంటి సిచ్యువేషన్ లో ఏంటి అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా గ్లాసీ అడ్వర్టైజ్మెంట్స్, కంపెనీ బాగా పేరుంది అనేటువంటి దాని వల్ల కాకుండా, సో బీయింగ్ ఎన్ ఎంబీఏ స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ యూ నీడ్ టు గివ్ దిస్ యాజ్ అ టాస్క్ సో దట్ దే కెన్ డూ ఇట్ యాజ్ అ ప్రాజెక్ట్ వర్క్ ఫర్ దెమ్. సో దాంట్లో ఏంటంటే మేజర్ ఐపీఓస్ మనం వస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ దట్ ఈస్ you can browse onto the financial portal. So what are the companies which are lined up into the IPOs అనేటువంటిది కూడా మీరు చూడొచ్చు. సో దాంట్లో వచ్చేటప్పటికి మేజర్ గా ఇక్కడ ప్రాబబుల్ గా మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ఫ్రెషర్స్ ఏంటి అంటే గ్రే మార్కెట్ ప్రీమియం అని చెప్పేసి అని వింటూ ఉంటారు. సో గ్రే మార్కెట్ ప్రీమియం లో పాలనా కంపెనీ ఇంత వాల్యుయేషన్ ఉంది, సో వీళ్ళు ఏంటంటే ఐపీఓకి ఈ ప్రైస్ లో ఇస్తున్నారు, సో దీనికి దానికి వేరియేషన్ ఉంది కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దాని మీద కొంతమంది ఏం చేస్తారంటే మనీని బారో చేసుకొని బ్రోకర్స్ దగ్గర నుంచి ఫండింగ్ తీసుకొని ఇన్వెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా కొన్నిసార్లు చూసాం. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్ ఇనఫ్ అండ్ ఫైన్ ఇనఫ్, మార్కెట్స్ కూడా బాగుండి, వాల్యుయేషన్ పారామీటర్స్ బాగుండి, లిస్టింగ్ గెయిన్స్ వస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు మేక్ మనీ. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ కీడించి మేలించాలి కాబట్టి, సో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ ఇఫ్ థింగ్స్ డోంట్ హ్యాపెన్ ఇన్ ద వే విచ్ వీ థింక్ అబౌట్, సో ఎప్పుడైతే ఆ మార్కెట్ ప్రీమియమ్స్ కావచ్చు, లేదంటే గ్రే మార్కెట్ ఐడియాలజీ కావచ్చు, మార్కెట్ రూమర్స్ కావచ్చు, అవన్నీ వర్కౌట్ అవ్వకపోయినా, లిస్టింగ్ గెయిన్స్ రాకపోయినా, లేదంటే లిస్టింగ్ ఏమైనా సరే డిస్కౌంట్ లో అయినా కూడా దెర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ దట్ యూ మే లూజ్ మనీ. సో మీరు లెవరేజ్ తీసుకోకుండా, లేదంటే డెట్ తీసుకోకుండా, మార్జిన్ ఫండింగ్ తీసుకోకుండా ఉంటే కనుక ద లాసెస్ క్యాన్ బి అన్ లిమిటెడ్ నేచర్. బట్ మీరు ఎప్పుడైతే అన్లిమిటెడ్ గా మీరు బారో చేసుకుంటున్నారో దెన్ ఆబ్వియస్లీ దెర్ ఇస్ అ హై ప్రాబబిలిటీ మీరు అనుకున్నట్టుగా జరగకపోతే కనుక మనీ రిస్క్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, లాసెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ లాసెస్ ని మీరు బేర్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నారా లేదా అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. సో అటువంటి పరిస్థితుల్లో నిజంగా మీరు ఉన్నారు అంటే కనుక దెన్ యూ కెన్ ప్రొసీడ్ విత్ టేకింగ్ దట్ సార్ట్ ఆఫ్ రిస్క్. కానీ జనరల్ గా ఫ్రెషర్స్ ఎవరైతే కొత్తగా మార్కెట్ లో ఎంటర్ అవుతున్నారో, ఎస్పెషల్లీ ది మిలీనియల్స్ కావచ్చు, లేదంటే జెన్ఎక్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు జెన్ వై గురించి కానీ, సో వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే క్యాపిటల్ మార్కెట్స్ ని యాజ్ ఎ క్విక్ అవెన్యూ ఫర్ క్విక్ మనీ అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తున్నారు. సో there are methods where you can think upon for them, and at the same time you need to understand what are the risks and returns which are available. So first thing is you need to pick the right company, and at the same time you need to pick at the right price, and you need to have the right quantity. So these are the three major parameters which one need to understand. Okati, choosing the right company, picking it up at the right price, and having a right quantity into the portfolio. So these three are the major parameters which will decide your profitability into the capital markets. So now let us try to move on towards the second part of the webinar, అంటే సెకండరీ మార్కెట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో దీంట్లో అమౌంట్స్ పెట్టేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఎప్పుడైతే ఐపీఓ ప్రాసెస్ అయిపోయి రెగ్యులర్ లిస్టింగ్ అనేటువంటిది, రెగ్యులర్ ట్రేడింగ్ కోసం ఎప్పుడైతే కంపెనీస్ అవైలబుల్ గా ఉంటాయో, సో ట్రేడింగ్ కోసం అవైలబుల్ గా ఉంటాయో, వి కాల్ దట్ యాజ్ అ సెకండరీ మార్కెట్ ఏరియాస్. సో సెకండరీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటి అంటే ట్రాన్సాక్షన్ హ్యాపెన్స్ బిట్వీన్ ది మార్కెట్ పార్టిసిపెంట్స్. సో అన్లెస్ ఏదైనా ప్రైమరీ మార్కెట్ యాక్టివిటీ అయితేనే తప్పించి కంపెనీ కానీ, కంపెనీ తాలూకా ప్రమోటర్స్ కానీ, మేజర్ స్టేక్ హోల్డర్స్ కానీ ఇన్వాల్వ్ కాదు. సో డే టు డే ప్రైస్ తాలూకా వోలటాలిటీ కావచ్చు, మూమెంట్స్ కావచ్చు ఏవైతే ఉంటాయో, సో దే హ్యాపెన్ బికాస్ ఆఫ్ ది ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్ ఆర్ మార్కెట్ పార్టిసిపెంట్ టు మార్కెట్ పార్టిసిపెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒకసారి చూద్దాం.
సో ప్రైమరీ మార్కెట్ లో తీసుకున్నటువంటి సేమ్ సార్ట్ ఆఫ్ స్టెప్స్ అంటే కంపెనీ తాలూకా ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ట్రై చేయగలిగితే కనుక యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద బిజినెస్ డైనమిక్స్ విచ్ ఆర్ హ్యాపీ. సో ఇప్పుడు ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే చాలా వరకు ఫండమెంటల్ అనాలిసిస్ అంటే కేవలం కంపెనీ తాలూకా నెంబర్స్ ని మ్యాచ్ చేస్తే సరిపోద్ది అనుకుంటారు. బట్ ఇక్కడ రీసెర్చ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎస్పెషల్లీ ఎంబీఏ ఫైనాన్స్ స్టూడెంట్స్ దోస్ హూ వాంట్ టు మూవ్ టువర్డ్స్ ద రీసెర్చ్ సైడ్ అయితే కనుక ఆర్ అడ్వైజరీ సైడ్ అయితే కనుక దే నీడ్ టు హ్యావ్ దేర్ ఇయర్స్ టు ది గ్రౌండ్. సో గ్రౌండ్ లో ఏం జరుగుతున్నది అనేటువంటిది, ఆన్ ఫీల్డ్ లో ఏం జరుగుతున్నది కంపెనీ గురించి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని మీరు ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉండాలి. సో చాలా మంది స్టూడెంట్స్ చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే మనకి ఓపెన్ గా ఉన్నటువంటి డేటా సోర్సెస్ ఏవైతే ఉన్నాయో సెబీ దగ్గర నుంచి కావచ్చు, లేదంటే ఎక్స్చేంజెస్ దగ్గర ఏవైనా సరే డేటా ఫైలింగ్ అయి ఉంటే కనుక వాటి తాలూకా ఇన్ఫర్మేషన్, తర్వాత ఆడిటర్ తాలూకా ఇన్ఫర్మేషన్, సో ప్రతిదీ పబ్లిష్ అయ్యి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బ్లైండ్ గా నమ్మడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు. అట్లా కాకుండా ఏదైనా ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళ తాలూకా డిస్ట్రిబ్యూటర్స్ తో మీరు క్లోజ్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేసి బిజినెస్ ఎట్లా అవుతున్నది, సేల్స్ ఎట్లా అవుతున్నది అనేటువంటిది ఆన్ గ్రౌండ్ సర్వే లాంటిది కూడా మీరు చేయగలిగారు. అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు టేక్ ది ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది కస్టమర్స్. సో ఆ ప్రోడక్ట్స్ ఎవరైతే వాడుతున్నారో ఆ ప్రోడక్ట్స్ వాడుతున్నటువంటి కస్టమర్స్ తాలూకా ఫీడ్బ్యాక్ ని కూడా మీరు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండగలగాలి. సో వేర్ దేర్ బై యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఓకే, సో కంపెనీ తాలూకా ప్రోడక్ట్స్ బాగానే ఉన్నాయి, సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్, సో బిజినెస్ మోడల్స్ బాగానే ఉన్నాయి, సో వాళ్ళ తాలూకా ఏజెంట్స్ తో మాట్లాడగలగాలి, డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడాలి, సప్లయర్స్ తో మాట్లాడాలి, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడగలగాలి. ఆ తర్వాత వచ్చేటప్పటికైతే కనుక పియర్ టు పియర్ కంపారిజన్ అనేటువంటిది చేసుకోగలగాలి. అంటే కాంపిటీషన్ ఎట్లా ఉంది, సో వాళ్ళు ఉన్నటువంటి మైక్రో ఎకనామిక్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి, మైక్రో ఎకనామిక్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి, చేంజెస్ ఏమున్నాయి అనేటువంటిది యూ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ అట్ ద సేమ్ టైం మైక్రో గురించి మ్యాక్రో గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, సో మైక్రో లెవెల్లో అయితే కనుక పెస్టల్ అనాలిసిస్ కావచ్చు, స్వాట్ అనాలిసిస్ కావచ్చు, బీసీజీ ఫ్రేమ్వర్క్ వాడచ్చు. You can move towards the promoters తాలూకా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏముంది అనేటువంటిది క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూ నీడ్ టు బి ఏబుల్ టు అసెస్ దట్. నెక్స్ట్ అదే రకంగా క్వాంటిటేటివ్ పారామీటర్స్ లో మనం చూసుకునేటప్పుడు, సో వాల్యుయేషన్ మెథడ్స్ కావచ్చు, వాళ్ళ తాలూకా బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ చూసుకోవడం, క్యాష్ ఫ్లో ఐటమ్స్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ని అనలైజ్ చేయడం, తర్వాత ఇన్కమ్ స్టేట్మెంట్స్ ని అనలైజ్ చేయడం, ఆడిటర్స్ తాలూకా ఫుట్ నోట్స్ ని అనలైజ్ చేయడం, తర్వాత వాటి మీద ఉండేటువంటి మేజర్ బ్రోకింగ్ హౌసెస్ కావచ్చు, రేటింగ్ ఏజెన్సీస్ కావచ్చు, సో వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎప్పటికప్పుడు మీరు స్టడీ చేసుకుంటూ ఉంటే యు ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ద సో కంపెనీ గురించి ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఏ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి ఐడియాలజీకి మీరు రావడం జరుగుతుంది. సో నౌ కమ్స్ టు ది సెకండ్ పాయింట్, ఇన్వెస్ట్ ఓన్లీ వాట్ ఈస్ సర్ప్లస్ టు యూ. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రిస్క్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ రిస్క్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆల్ సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో కొన్ని చోట్ల ఏంటి అంటే కనుక ఇన్వెస్ట్ చేయకపోతే రిస్క్ వస్తుంది, కొన్ని చోట్ల ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ వస్తుంది. సో కొన్ని చోట్ల ఏంటి అంటే యూ హ్యావ్ గాట్ ఎన్ ఇన్ఫ్లేషన్ రిస్క్, రీఇన్వెస్ట్మెంట్ రిస్క్, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, క్రెడిట్ రిస్క్, డిఫాల్ట్ రిస్క్, ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటివి. సో వీటితో పాటు ప్రైస్ రిస్క్ కావచ్చు, మార్కెట్ వోలటాలిటీ కావచ్చు, అన్సర్టనిటీ కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఈక్విటీస్ లోకి వచ్చేటప్పటికైతే కనుక ఆల్ దీస్ గెట్ యాంప్లిఫైడ్. సో మన హ్యూమన్ టెండెన్సీ కోసం చూసుకునేటప్పుడు ఏంటి అంటే వీ డోంట్ వాంట్ అన్సర్టనిటీ, వీ డోంట్ వాంట్ వోలటాలిటీ, వీ డోంట్ వాంట్ కాంప్లెక్సిటీ, వీ డోంట్ వాంట్ అంబిగ్విటీ. సో ఎప్పుడైతే ఇవన్నీ వద్దనుకుంటామో విల్ గో టువర్డ్స్ ది ఫిక్స్డ్ ఇన్కమ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే కనుక యూ విల్ నాట్ గెట్ హయ్యర్ రిటర్న్స్ విచ్ క్యాన్ బీట్ ఇన్ఫ్లేషన్ అండ్ యువర్ taxes పార్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్ నెంబర్స్ చూస్తే 6.75% ఉంది, బట్ మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటే యూ విల్ బి గెటింగ్ 4.5%. సో బీయింగ్ an MBA student you can understand the difference whether you are earning money or you are losing money. సో ఇప్పుడు సేవ్ చేసుకునేటప్పుడు అయితే కనుక సో యు ఆర్ ఎర్నింగ్ లెసర్ అమౌంట్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ యువర్ సేవింగ్స్ నుంచి వచ్చేటువంటి రిటర్న్స్ చాలా తక్కువ ఇన్ఫ్లేషన్ తో కంపేర్ చేస్తే. దానికి తోడు ట్యాక్సెస్ ఒకటి కలపాలి. సో దట్ ఈస్ వేర్ యువర్ గ్రాస్ రిటర్న్స్ వర్సెస్ నెట్ రిటర్న్స్ వర్సెస్ రియల్ రిటర్న్స్ అనేటువంటిది యూ కెన్ అండర్స్టాండ్ దేర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో ఇప్పుడు హైయెస్ట్ రిస్క్ తీసుకుంటున్నాము, హైయెస్ట్ రిస్క్ ఆఫ్ ప్రోడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అనుకునేటప్పుడు డెఫినెట్లీ
you need to invest whatever is surplus to you, so that దాని వల్ల వచ్చేటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్ ఏదైనా అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అయినా కూడా మీ తాలూకా లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వకుండా ఉండే విధంగా యూ నీడ్ టు స్టార్ట్ థింకింగ్ ఆన్ వాట్ కెన్ బి ఇన్వెస్టెడ్ దేర్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు నెక్స్ట్ పాయింట్ లో మనం చూసుకుంటే కనుక బిల్డ్ ఏ స్టాక్ పోర్ట్ఫోలియో. సో ఇక్కడ స్టాక్ పోర్ట్ఫోలియో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ లైక్ క్రికెట్ టీమ్ విచ్ ఇస్ ప్లేయింగ్ ఫర్ యూ. సో ఒక క్రికెట్ టీం ఎట్లయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మోర్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆడడం, కొన్ని మ్యాచెస్ పోయినా, కొన్ని మ్యాచెస్ గెలిచినా, కొన్ని మ్యాచెస్ డ్రా అయినా కూడా ఇన్ ది లాంగ్ రన్ యూ నీడ్ టు బి ఇన్ అ పొజిషన్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ విన్నింగ్ ఇన్ ది లాంగ్ రన్. సో ప్రతి మ్యాచ్ ని, ప్రతి బ్యాట్స్మెన్ ని, ప్రతి బౌలర్ ని మ్యాచ్ బై మ్యాచ్ అనాలిసిస్ చేయాలి, కానీ ట్రై టు మేక్ షూర్ దట్ యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాజెక్టరీ ఆఫ్ గోయింగ్ హయ్యర్. అంటే మీ వెల్త్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి. సో దానికోసం మీకు కావాల్సినటువంటి రైట్ టీమ్ మిక్స్ అనేటువంటిది ఉండాలి. ఒక ప్రాపర్ బ్యాటింగ్ లైనప్ లా ఉండాలి, బౌలింగ్ లైనప్ ఉండాలి, ఫీల్డింగ్ స్ట్రాంగ్ గా ఉండాలి, వికెట్ కీపర్ స్ట్రాంగ్ గా ఉండాలి. కాబట్టి సో హ్యావ్ అ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో విచ్ క్యాన్ బ్యాట్ ఫర్ యూ ఇన్ విచ్ క్యాన్ ప్లే ఫర్ యూ ఇన్ డిఫరెంట్ మార్కెట్ కండిషన్స్. సో రెసెషనరీ మార్కెట్ కండిషన్స్ కావచ్చు, లేదంటే గ్రోత్ ఫేజ్ కావచ్చు, స్టాగ్నేటెడ్ ఫేజ్ కావచ్చు, ఆర్ రివైవల్ ఫేజ్ కావచ్చు. సో ఈ టైప్ ఆఫ్ ఫేసెస్ మార్కెట్స్ లో, ఎకనామీస్ లో కామన్ గా ఉంటాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చూసుకుంటే గ్లోబల్ లో ఎస్పెషలీ లాస్ట్ 2 years వరకు చూసుకుంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా హ్యూజ్ మనీ అనేటువంటిది పంప్ చేయడం చూసాం. సో ఇప్పుడు ఆ హ్యూజ్ మనీ అనేటువంటిది పంపింగ్ కాస్త పోయి మోర్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ది హాకిష్ పాలసీస్. సో ఎప్పుడైతే అటువంటి హాకిష్ పాలసీస్ కి వెళ్తూ ఉంటాయో, సో దేర్ ఈస్ అ హై ప్రాబబిలిటీ దట్ దే విల్ సక్ అవుట్ ది ఎక్సెస్ లిక్విడిటీ విచ్ ఇస్ దేర్ ఇన్ ది సిస్టమ్. రెండోది ఇన్ఫ్లేషన్ ఎట్లాగా పెరుగుతున్నది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. సో రీసెంట్ గా వచ్చినటువంటి ఆర్బీఐ మానిటరీ పాలసీలో చూసుకుంటే కనుక వీ హ్యావ్ పుషన్ టిల్ జూన్ పాలసీ, ఆగస్ట్ పాలసీలోనో పెంచుతారు అనుకుంటున్నాం. బట్ నిన్న వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్ నెంబర్స్ చూస్తే కనుక సో డెఫినెట్లీ దే మే ఇంక్రీజ్ ఇట్ ఇన్ జూన్ పాలసీ అనేటువంటి థాట్ ప్రాసెస్ కూడా మనం వచ్చేసాం, బికాస్ ఇట్ ఈస్ బియాండ్ ది ఆర్బీఐస్ పర్మిసబుల్ లిమిట్స్. సో ఆ టైప్ లో చూసుకునేటప్పుడు యూ నీడ్ టు హ్యావ్ అ గుడ్ పోర్ట్ఫోలియో విచ్ క్యాన్ వర్క్ ఇన్ ఆల్ సార్ట్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్, ఆల్ సార్ట్ ఆఫ్ ఎకనామిక్ కండిషన్స్. ఒకవేళ అడ్వర్స్ ఇంపాక్ట్ ఉన్నా కూడా తక్కువ ఇంపాక్ట్ తో బయటకు రాగలిగేటువంటి పోర్ట్ఫోలియోస్ ని బిల్డ్ చేసుకోగలిగారు. సో దానికోసం ఏంటంటే యూ నీడ్ టు స్టే ఇన్వెస్టెడ్ కన్సిస్టెంట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. సో దీస్ ఆర్ ఫ్యూ మోర్ డూస్ వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ది సెకండరీ మార్కెట్. సో ఇక్కడ దీంట్లో మనం చూసుకునేటప్పుడు పర్సనల్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హ్యావ్ అన్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ కోసం వచ్చేటప్పుడు అయితే కనుక అట్లీస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక దే నీడ్ టు హ్యావ్ ఇట్ ఫర్ 6 months or 1 year వర్త్ ఆఫ్ అమౌంట్ పార్క్డ్ ఇన్ టు షార్ట్ టర్మ్ సేవింగ్ సైట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే సేవింగ్స్ అకౌంట్స్ కావచ్చు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, మనీ మార్కెట్ ఫండ్స్ కావచ్చు, ఆర్ షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక బేస్ ఫామ్ చేసుకోవడానికి ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. సో చాలా మంది చేసే మిస్టేక్స్ లో ఏంటి అంటే వాళ్ళ తాలూకా షార్ట్ టర్మ్ అమౌంట్స్ కూడా తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లోకి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంటుంది. They need to understand that this is a long-term capital and things may not happen in a shorter time frame. So it might take a longer time frame where you need to understand things, how it is impacting and eventually. So అటువంటి సిచ్యువేషన్ లో మీరు షార్ట్ టర్మ్ అమౌంట్స్ తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కనుక దేర్ ఇస్ అ ప్రాబబిలిటీ ఆఫ్ హై రిస్క్ వేర్ మీరు అనుకున్నటువంటి షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ కి డబ్బులు బయటికి తీయలేకపోవడం ఒకటి అవ్వచ్చు. ఈలోగా రెండోది ఏంటి అంటే అక్కడ ఏదైనా అడ్వర్స్ ఇంపాక్ట్ అయితే కనుక యుల్ బి స్ట్రక్ దేర్. సో అటువంటి సిచ్యువేషన్స్ లేకుండా ఉండడం కోసం హ్యావ్ అన్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ డోంట్ యూజ్ దట్ ఫర్ అ రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పుడు అయితే కనుక అండర్స్టాండ్ ది ఆప్షన్స్ అవైలబుల్ టు ఇన్వెస్ట్. సో ఇక్కడ షార్ట్ టర్మ్ గోల్స్ కోసం ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ గోల్స్ కోసం, లాంగ్ టర్మ్ క్యాపిటల్ పార్కింగ్ కోసం అయితే కనుక యూ హ్యావ్ గాట్ సమ్ సార్ట్ ఆఫ్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. సో మీలో చాలా మంది ఏంటంటే ఎంబీఏ ఫైనాన్స్ స్టూడెంట్స్ కాబట్టి ఆర్ ఎంబీఏ స్టూడెంట్స్ కాబట్టి యూ నీడ్ టు అండర్స్టాండ్ that you have got a different types of options available for a single goal or a single requirement. Say for example, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మీ షార్ట్ టర్మ్ ఎమర్జెన్సీ ఫండ్స్ అన్నిటిని కూడా బ్యాంక్ డిపాజిట్స్ లో వేసుకోవచ్చు, సేవింగ్స్ అకౌంట్స్ లో పెట్టుకోవచ్చు, మనీ మార్కెట్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు, షార్ట్ టర్మ్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ విచ్ ఆర్ అవైలబుల్.
అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కోసం వచ్చేటప్పుడైతే కనుక యూ హ్యావ్ గాట్ యువర్ రియల్ ఎస్టేట్. At the same time, you have got your structured products, you have got your equity oriented long term mutual funds ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి. At the same time, you have got your stocks to invest. So ఇన్ని రకాల different types of options are available to invest. సో బీయింగ్ అ ఫైనాన్షియల్ లిటరసీ పర్సన్ అంటే మీరు ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పెంచుకుందాం అనుకుంటున్నారో, సో అటువంటి టైంలో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ ఆప్షన్స్ విచ్ ఆర్ అవైలబుల్ అండ్ యూ నీడ్ టు సార్ట్ అవుట్ విచ్ ఆప్షన్ ఈస్ బెస్ట్ సూటబుల్ ఫర్ ది రిక్వైర్డ్ గోల్. సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అ పర్సన్ టు అండర్స్టాండ్. సో ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ కి మీకు వచ్చేటువంటి శాలరీలో కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కస్ చేసినప్పుడు ఈ మంత్ కి ఒక తులం బంగారం కొందామా, లేదంటే ఈ మంత్ కి అక్కడ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేద్దామా, లేదంటే ఈ మంత్ కి ఇక్కడ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో పెడదామా, లేదంటే ఒక ఎల్ఐసి పాలసీ కడదామా అనేటువంటి డౌట్ లో యూ విల్ హ్యావ్ అ మిక్స్డ్ పిక్చర్ ఆఫ్ ఆల్ ది ప్రోడక్ట్స్ విచ్ ఆర్ అవైలబుల్. సో ఎప్పుడైతే మీరు ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ పెట్టుకొని ఒక గోల్స్ అనేటువంటిది డిఫైన్ చేసుకొని ఆ గోల్ కి ఎంత అమౌంట్ కావాలి, ఎంత కాలంలో కావాలి, దానికి ఎంత రిటర్న్స్ కావాలి, ఆ రిటర్న్స్ కావాల్సినప్పుడు ఎంత రిస్క్ ఉంటుంది అనేటువంటిది ఒక ఫ్రేమ్ వర్క్ లాంటిది మీరు ఏమైనా గీసుకోగలిగితే కనుక, సో డెఫినెట్లీ మీరు కష్టపడేటువంటి ప్రతి రూపాయి, సంపాదించేటువంటి ప్రతి రూపాయి, ఆదాయం కింద వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా దే విల్ బి టువర్డ్స్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్ అండ్ దే విల్ మేక్ షూర్ దట్ యు ఆర్ అచీవింగ్ దెమ్. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద చెప్పాల్సి వచ్చేటప్పుడు ఒక ఆ ఉన్నటువంటి హీట్ పీరియడ్ లోనే ఒక 2 నెలల్లో, 3 నెలల్లో, ఒక 6 నెలల్లో సేవ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే వేరే ప్రోడక్ట్ కి మారుతారు. ఈలోగా ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందో కూడా తెలియదు. కొన్నిసార్లు ఏంటంటే ఇన్సూరెన్స్ లాంటివి అయితే కనుక దే గెట్ ల్యాప్స్డ్ అవుతుంది. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ది ఆప్షన్స్ విచ్ ఆర్ అవైలబుల్, హ్యావ్ అ ప్రాపర్ ఫైనాన్షియల్ గోల్స్ లిస్టెడ్ అవుట్, వాటిల్లో కూడా ప్రయారిటైజ్ చేయండి. వాటికి ఎంత అమౌంట్ కావాలో అండర్స్టాండ్ చేసుకోండి. ఆ అమౌంట్ ఎప్పటికల్లా కావాలి, దానికి మీ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ ఎంతవరకు మ్యాప్ చేయగలుగుతారు, దాని మీద మీరు టాప్అప్ ఏం పెట్టగలుగుతారు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేటువంటిది. సో చాలా మంది చేసేటువంటి ఇంకొక ఆలోచన ఏంటి అంటే పెళ్లి కోసం ఉంచుతాము, తర్వాత పాప చదువు కోసం ఉంచుదాము అనేటువంటి ప్రాసెస్ లో మల్టిపుల్ గోల్స్ అనేటువంటివి కూడా డిఫైన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ డిఫైన్ చేసుకునేటప్పుడు ఈజీ మనీ గనక, అంటే మనీని మళ్ళీ విత్డ్రా చేసుకునేటప్పుడు ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఈజీగా ఉంటే కనుక దేర్ ఇస్ అ హై ప్రాబబిలిటీ దట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ దట్ గోల్. సో ఇవన్నీ కూడా పర్సనల్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటాం. సో దానికోసం ఏంటి అంటే నిజంగా గోల్ అచీవ్ అవ్వాలి, ఆ గోల్కి తగ్గట్టుగా అమౌంట్ రెడీగా ఉండాలి అనుకునేటప్పుడు మేక్ షూర్ దట్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఆన్ ద సేమ్ లైన్. అప్పుడు నెక్స్ట్ మేక్ షూర్ దట్ దెర్ ఇస్ అ లాక్ ఇన్ విచ్ ఈస్ దేర్ ఇన్ టు దాట్. సో ఇప్పుడు ఈపీఎఫ్ కి పీపీఎఫ్ కి చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం, మనం తేడా చూసుకుందాం. ఈపీఎఫ్ ఒకప్పుడు ఏంటి అంటే కనుక ఎంప్లాయీ కంపెనీ తాలూకా ఆర్గనైజేషన్ మానే కానీ యూ విల్ స్టార్ట్ విత్ డ్రాయింగ్ ఇట్. బట్ యాక్చువల్గా ఈపీఎఫ్ పెట్టినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం పెట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సేవ్ చేసుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, వచ్చినట్టుగానే ఖర్చు పెట్టేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందాక శివప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఇస్ ఈక్వల్ టు సేవింగ్స్ అని చెప్పేసాను. అట్లా కాకుండా ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్. బట్ హ్యూమన్ నేచర్ ఎప్పుడు కూడా ఏంటంటే ఎంత వచ్చినా కూడా మనకు సరిపోదు, కాబట్టి ఎంత వచ్చినా కూడా మనం ఆదా చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో దేర్ ఆర్ ఫ్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫ్యూ ఇన్స్ట్రుమెంట్స్ వేర్ దేర్ ఇస్ అ లాక్ ఇన్. సే ఫర్ ఎగ్జాంపుల్ సుకన్య సమృద్ధి ఉంది. సో పాపకి 21 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా వేసినటువంటి అమౌంట్ తీయడానికి అవ్వదు. మీరు ఎడిషనల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకపోవచ్చు, బట్ వేసిన అమౌంట్ ను కూడా తీసేసి వాడేస్తాం అనుకుంటే కనుక దెన్ దేర్ ఇస్ నో డిసిప్లిన్ విచ్ ఇస్ దేర్ ఇన్ దట్. అదే రకంగా ఈపీఎఫ్ ఆల్సో. సో వెన్ ఎవర్ యూ చేంజ్ ఎ కంపెనీ యూ ట్రై టు పుల్ అవుట్ ది మనీ అండ్ మేక్ షూర్ దట్ యు ఆర్ యూటిలైజింగ్. అండ్ పీపీఎఫ్ అనుకోండి, దెర్ ఇస్ అ సర్టన్ లాక్ ఇన్ పీరియడ్ విచ్ ఇస్ దేర్ ఫర్ 15 years అండ్ యూ కెనాట్ టచ్ దట్ అమౌంట్. మీరు ఎడిషనల్ అమౌంట్ డిపాజిట్ చేయక్కర్లేదు, బట్ అట్లీస్ట్ దెర్ ఇస్ అ కాంపౌండింగ్ ఫ్యాక్టర్ విచ్ విల్ గివ్ యూ money on money. So that will be very useful for you to achieve your goals. At least ఆ గోల్ కావాల్సినటువంటి ఎంతో కొంత అమౌంట్ అనేటువంటిది మీ దగ్గర రెడీగా ఉంటుంది అప్పటికి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికైతే బీ పేషెంట్ విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇప్పుడు ప్రతిదీ కూడా స్పీడప్ అయిపోయింది కాబట్టి, చాలా ఫాస్ట్ గా ఉన్నాం కాబట్టి మనీ కూడా ఓవర్ నైట్ అయిపోవాలి, ఓవర్ నైట్ లో డబుల్ అయిపోవాలి అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తుంటాం. వీఆర్ బిహైండ్ క్విక్ మనీ.
సో ఈ క్విక్ మనీ కోసం వచ్చేటప్పటికి పోర్ట్ఫోలియోలో కొంత పార్ట్ అనేటువంటిది క్విక్ మనీ కోసం పెట్టుకోండి, కొంత పార్ట్ అనేటువంటిది లాంగ్ టర్మ్ మనీ కింద పెట్టుకోవడం అనేటువంటిది ఎప్పుడైనా సరే ఇట్స్ అ గుడ్ ఐడియా అవుతుంది. సో ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే క్విక్ మనీ కోసం ఎలకేట్ చేసేటువంటి అంటే లైక్ ట్రేడింగ్ కోసం ఎలకేట్ చేసేటువంటి కార్పస్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 10% ఆర్ 15% ఆఫ్ యువర్ టోటల్ పోర్ట్ఫోలియో. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1 CR ఉంది. సో ఈ 1 CR లో 15 lakhs షుడ్ బి యువర్ ఫాస్టెస్ట్ మనీ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కోసం చూడాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే కనుక యూ కెన్ ట్రై టు లుక్ అవుట్ ఫర్ దట్. సో వాటిలో ఏంటంటే స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్స్ కావచ్చు, డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, లేదంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కావచ్చు, స్మాల్ క్యాప్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, ఆర్ స్మాల్ క్యాప్ కంపెనీస్ కావచ్చు. సో దీస్ ఆర్ లైక్ యువర్ ఫాస్ట్ మనీ ఆర్ ద స్పీడ్ మనీ యాక్టివిటీస్. సో ఒకవేళ ఏదైనా సరే బ్యాక్ ఫైర్ అయినా కూడా ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ 15% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో. సో దేర్ ఇస్ నథింగ్ ఫర్ యూ టు వరీ. సో ఆల్ దీస్ కమ్స్ విత్ అన్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. సో చాలా మంది ఏంటి అంటే ఎంబీఏ అయిపోయింది కాబట్టి నాకు ఎంబీఏ అయిపోగానే సో ఐఎమ్ గ్రేట్ అండ్ హ్యావ్ వన్ ద వరల్డ్ అనేటువంటి చూస్తారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కనుక ఫైనాన్షియల్ లిటరసీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ప్రొఫెషనల్ లిటరసీ. So what you are doing in MBA is for your professional education, not a financial education. So try to look out for your financial education and that will help you in the long run. So making money is different. So, making sure that money is safe is different. Growing that money is a different topic. So మీరు డబ్బులు సంపాదించడానికి మీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది. బట్ మీరు డబ్బుని సేవ్ చేసుకోవడం, దాన్ని పెరిగేలా ట్రై చేసుకోవడం, ఇంకా ఎక్కువ రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేలాగా అంటే మనీ మీకోసం కష్టపడేలా చేయడం అనేటువంటిది ఇట్స్ వేర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కమ్స్ ఇన్ టు పిక్చర్. దట్ ఈస్ వేర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ విల్ నెవర్ హెల్ప్ యూ. సో అలాంగ్ విత్ యువర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ అ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్ ప్లేస్. So these are the few don'ts when you are investing into the secondary market. So secondary market లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చేయకూడనటువంటి మిస్టేక్స్ ఏంటి అంటే నెవర్ టేక్ ఇన్వెస్టింగ్ యాజ్ అ గ్యాంబ్లింగ్. సో స్పెక్యులేషన్ ఆర్ ఇన్వెస్ట్ అంటే ఒక బిజినెస్ కింద ట్రీట్ చేయడమో లేదంటే ఒక రెగ్యులర్ ఇన్కమ్ కోసం ట్రీట్ చేయడం అనేటువంటిది ఇట్స్ అ డిఫరెంట్ ప్రాసెస్. సో ట్రై టు అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ అ ప్రాపర్ ప్లానింగ్ సో దట్ యు ఆర్ నాట్ గ్యాంబ్లింగ్. సో ఎస్పెషలీ కొత్త తరం వాళ్ళు ఎవరైతే వచ్చారో మార్కెట్స్ అన్ని బూమింగ్ గా ఉన్నాయి కాబట్టి సో ఐ విల్ పుట్ మై మనీ ఇంటూ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి దే టెన్ టు థింక్ ఆన్ ఇన్ దాట్ వే. సో అయితే ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే సో ఈరోగా ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్రిప్టోస్ లో మల్టిపుల్ టైమ్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్లే అమౌంట్లు అన్ని అక్కడ పెట్టడం చూసాము. So without understanding what actually cryptocurrencies or what actually they do or how they are useful or what sort of use cases they have అనేటువంటిది అర్థం చేసుకోకుండా చాలా మంది బిట్ కాయిన్స్ లోని, ఎథీరియంస్ లోని, డోజీ కాయిన్స్ లోని, షిబుయినులోని పెట్టడం జరిగింది. So later on when they have collapsed, so what they have felt is this is like a scam అన్నట్టుగా ఫీల్ అయ్యారు. అదే రకమైనటువంటి యాటిట్యూడ్ స్టాక్స్ లో కూడా ఉంటుంది. సో ఏదో ఒక ఆ కంపెనీ తాలూకా పేరు వినరు, ఈ పాలనా కంపెనీ పెరుగుతుంది అనేటువంటి ఏదైనా ఒక రూమర్ లాంటిది వస్తే కనుక దే స్టార్ట్ పుట్టింగ్ మనీ ఇంటూ దట్. దిస్ ఈస్ అ లాంగ్ టర్మ్ గేమ్ వేర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ థింగ్స్ డోంట్ హ్యాపెన్ ఇన్ ఓవర్ నైట్ వే. సో హ్యావ్ అ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇక్కడ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కోసం వచ్చేటప్పుడు అయితే కనుక సో బ్యాంక్ లో డిపాజిట్ చేసుకున్న 4% వస్తే చాలు అనుకుంటారు. బట్ వెన్ దే పుట్ మనీ ఇన్ టు ది స్టాక్స్ దే వాంట్ హయ్యర్ రిటర్న్స్, లైక్ నాకు 25% వస్తుందా, వన్ మంత్ లో డబుల్ అయిపోతుందా, లేదంటే 1 quarter లో ట్రిపుల్ అయిపోతుందా, 10 years కి 50 times అయిపోతుందా. దెర్ ఆర్ సిచ్యువేషన్స్ విచ్ హ్యావ్ హ్యాపెన్ బట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఇట్ షుడ్ హ్యాపెన్ ఇన్ దట్ వే. సో వన్ ఆఫ్ ద థింగ్ విచ్ యూ హ్యావ్ అ added advantage into the capital markets is especially into the stocks గురించి వచ్చేటప్పుడు అయితే డౌన్ సైడ్ ఇస్ లిమిటెడ్ అండ్ అప్ సైడ్ ఇస్ అన్లిమిటెడ్. సో ఇప్పుడు ఏదైనా సరే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసి సో ఒక 10,000 రూపాయలు, 25,000 రూపాయలు, ₹1,00,000 పెడితే పోతే 1,00,000 పోతుంది. ఈ 1,00,000 నిజంగా కంపెనీ కనుక బెనిఫిట్ అయితే కనుక మేబీ ఒక ఇన్ఫోసిస్ లాగో, విప్రో లాగో, లేదంటే ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ టైప్ లోనో కొన్ని దశాబ్దాల పాటు కంపెనీ కనుక నిలబడిపోతే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ అ మల్టిపుల్ ఫోల్డ్ రిటర్న్స్ ఫ్రమ్ దట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇట్ ఈస్ లైక్ దీన్ని ఏమంటాం అంటే ఆ రేషియో ఏదైతే ఉందో సో రిస్క్ వర్సెస్ రివార్డ్ అనేటువంటిది.
So when you are investing into the capital markets, you have a potentiality where that returns may become multiple times. బట్ అదే మీరు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లోనో, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లోనో, లేదంటే అదర్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ లో వేసుకునేటప్పుడు యూ డోంట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ టైం ఫ్యాక్టర్ ఆర్ ది కాంపౌండింగ్ ఫ్యాక్టర్ ఇన్ యువర్ ఫేవర్. అలా అని చెప్పేసి మొత్తం అంతా కూడా వీటిలోనే ఇన్వెస్ట్ చేయాలి అని నేను చెప్పట్లేదు. హ్యావ్ అ డెడికేటెడ్ పోర్ట్ఫోలియో. అంటే ఇందాక చెప్పినట్టుగా ఎమర్జెన్సీ ఫండ్స్ లో వచ్చేటప్పుడు దే ఆర్ షార్ట్ టర్మ్ మనీ. సో వాటిలో ఏంటంటే పోతే మనం తట్టుకోలేనటువంటి అమౌంట్ కాబట్టి, సో ట్రై టు పుట్ దెమ్ ఇంటూ ది ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్. సో యూ హ్యావ్ అ డిఫరెంట్ బాస్కెట్ ఫర్ దట్. ఈ గ్రోత్ క్యాపిటల్ ఏదైతే ఉందో, గ్రోత్ క్యాపిటల్ కావాల్సినటువంటి పోర్ట్ఫోలియో ఇస్ అ డిఫరెంట్ థింగ్, వేర్ యూ క్యాన్ risk some part of your portfolio, but you are expecting a multiple times of returns. So that is where your returns expectations has to be from a different types of baskets. You cannot compare your fixed deposits with your stocks. ఎందుకంటే those are different instruments. And at the same time, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్ తాలూకా హిస్టారికల్ పర్ఫార్మెన్స్ బట్టి మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, షుడ్ ఐ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ హ్యూజ్ రిస్క్ ఆర్ దిస్ మచ్ హ్యూజ్ రిటర్న్ అనేటువంటిది. సో నామినీ తాలూకా డీటెయిల్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంచుకోవడం, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అప్డేటెడ్ గా ఉంచుకోవడం, కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేటెడ్ గా ఉంచుకోవడం, పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన తర్వాత ఏమవుతున్నది ఏంటి అనేటువంటిది తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఉపయోగం.